ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదానిని అరెస్ట్ చేయాల్సిందే రాహుల్ గాంధీ. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ మంత్రి నారా లోకేష్. గంజాయి కట్టడికి 5 ఏళ్లలో ఒక్కసారైనా సమీక్ష చేయలేదు, జగన్పై మండిపడ్డ అనిత. పేదల ఇళ్ల కోసం కేంద్రం కేటాయించిన నిధులను జగన్ దారి మళ్లించారు, సోదరిని యామిని శర్మ. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు, హరీష్. గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు. సేకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టాలి. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సేకీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకుందా? అదానీ అరెస్ట్ అయితే ప్రధాని మోదీ అక్రమాలు బయటపడతాయి. అందుకే అదానీని మోదీ అరెస్ట్ చేయరు. అదానీ మోదీ ఇద్దరు ఒకటే. అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై అమెరికా కోర్టులో కేసులు కూడా పెట్టారు. దేశంలో మాత్రం ఏ కేసులు లేవు అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं और मैं आपको बताता हूं कुछ नहीं कर सकते. अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं क्योंकि वो अदानी जी के कंट्रोल में है. ये मेरा मेन मैसेज देश को ये है. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు మా కృషిని కొనసాగిస్తున్నాం. యోగలం పాదయాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే మాదిరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి త్రిబుల్ ఐటీ కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90% డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక పరిశ్రమ రాలేదు, ఒక్క కాంక్లేవ్ జరగలేదు. నాటి ఐటీ మంత్రి కోడిగుడ్డు థియరీతో ఏపీ అంటే కామెడీ అయిపోయింది. కేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా
నాడు పట్టించుకోలేదు. ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చేగల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయము పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదు. ఇదే ఇప్పుడు మా ప్రయత్నానికి అతిపెద్ద సవాల్గా మారింది. చెక్ పోస్టులు పెంచాం, అక్కడ సీసీ కెమెరాలు పెట్టి గంజాయి రవాణాకు చెక్ పెడుతున్నాం. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత. తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజల సొంతటి కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని భాజపా ఏపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆమె వెల్లడించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో అవినీతి, నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఆయన అవినీతి చేశారని విమర్శించారు. 32,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి.
అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వారి సొంత పట్టా భూముల పైన కూడా ఆయన ఏదో రాజముద్రలాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రము మీరకూడదు అని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చేసిన ప్రయత్నంతో హాజ్ యాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి సత్యకుమార్ 100 ఎలుకలను తిన్న పిల్లి హాజ్ యాత్రకు పోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి సత్యకుమార్. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నికలా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. పచ్చకామల రోగి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర అనేది. రైతులు పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది. ఒక గుంట గానీ, ఒక ఎకరా గానీ ఇరిగేషన్ భూమి గానీ, ప్రభుత్వ భూమి గానీ తీసుకున్నట్లు నా చరిత్రలో లేదు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ భూమిలోనే నేనున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి, నీ సమక్షంలో సర్వే చేద్దాం. రేవంత్, నువ్వెన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడలేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. హరీష్ రావు, భూమి కానీ తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజం, యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామివారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము, యావత్తు అయ్యప్ప భక్తులం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వామి రామ్ చరణ్ గారు, మీరు ఎవరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి, మేము దానికి వ్యతిరేకం కాదు. దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇది క్షమించడానికి నేరము. ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది. కేసీఆర్ మొక్క పీకేస్తాన్న మొనగాడివి ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు పెడుతున్నావు? నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకుందని అర్థమవుతుంది. నీ భయం, నీ వణుకుడు ప్రారంభమైంది. నీకు తోచిన సెక్షన్లు అన్ని పెట్టుకో, మేము మాత్రం ఆగేది లేదు. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది. వెంటనే ఈ రోజు హైకోర్టులో దాఖలు చేస్తున్నామంటూ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు వ్యాఖ్యానించారు. ఉపన్యాసాలు ఏ సభ సమావేశం నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది. ఓ దేవుని దగ్గర అని కానీ, ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ, ఓ మహిళల మీటింగ్ అని కానీ, ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నామంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నదని. సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న ఆదాని కుంభకోణం, అరెస్టు వ్యవహారం, ఆదాని అవినీతి పరుడని రాహుల్ గాంధీ అంటున్నారు. అదే నిజమైతే ఆదాని నుంచి రేవంత్ రెడ్డికి 100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు? దావోస్ పర్యటనలో ఆదానితో రేవంత్ రెడ్డి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నట్టు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. स्किल अपलिफ्टमेंट के लिए क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? निवेश भी नहीं, डोनेशन लिया 100 करोड़ का. 23 जनवरी 2024, 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना ఆదానిని అరెస్ట్ చేయాల్సిందే రాహుల్ గాంధీ. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ మంత్రి నారా లోకేష్. గంజాయి కట్టడికి 5 నెలల్లో ఒక్కసారైనా సమీక్ష చేయలేదు. జగన్పై మండిపడ్డ అనిత.
పేదల ఇళ్ల కోసం కేంద్రం కేటాయించిన నిధులను జగన్ దారి మళ్లించారు. సోదరిని యామిని శర్మ. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. హరీష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.